తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. లయన లింగముచ్యతే, లీనం చేసుకునేది లింగం. చరాచర జగత్తు ఎవరి యందు ఏర్పడి పెరిగి తిరిగి సంలీనమవుతుందో ఆ స్వరూపమే లింగం. సర్వోత్కృష్టమైన ఈశ్వర చైతన్యం సకల జగతిలో ఆవరించి ఉంది. సృష్టి, స్థితి, లయలనే 3 దశల్లో సర్వేశ్వరుని ప్రమేయం ఉంటుంది. ఆ సృష్టికి శక్తిని, ఉనికిని, మనుగడను అందించేది లింగేశ్వరుడు. సకల సృష్టి ప్రక్రియకు సూచికగా భావించే శివలింగాన్ని శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్టావహన వంటి ప్రక్రియలతో ఆరాధిస్తాం. అలా ఆరాధించే బింబ స్వరూపమే శివలింగం. అలాంటి శివలింగాలు లక్షలాదిగా ఒకే లోగిలిలో కొలువుదీరి ఉంటాయి. 90 లక్షల శివలింగాల మధ్య దివ్య తేజో విరాజితంగా విలసిల్లే కోటిలింగేశ్వర స్వామి వైభవ ప్రాభవాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కమ్మసంద్రలో నెలకొన్న కోటిలింగేశ్వర క్షేత్రాన్ని చూద్దాం రండి. పరమేశ్వరుణ్ణి స్వరూపరహితునిగా భావిస్తూ ఒక సంకేతంగా గ్రహిస్తే ఆది అంతాలు లేని జ్యోతి స్వరూపానికి ప్రతీకయే శివలింగం. అలాంటి చైతన్యోస్ఫోరక లింగాకృతులు లక్షలాదిగా కొలువుతీరిన దివ్యక్షేత్రం కమ్మసంద్ర. ఒకే ప్రాంగణంలో 90 లక్షల శివలింగాకృతులు, అత్యంత ఎత్తైన కోటిలింగేశ్వర స్వామి లింగాకృతి ఈ క్షేత్ర విశిష్టత. ప్రపంచంలో మరెక్కడా ఈ తరహా శివ సన్నిధానం లేదు. అపర కైలాసంగా, భూలోక శివ సన్నిధిగా కమ్మసంద్రలోని కోటిలింగేశ్వర క్షేత్రం అలరారుతోంది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివారాధన చేసేవారే అసలైన శివభక్తులు. సర్వం ఈశ్వరమయం జగత్, ఈ జగత్తంతా శివమయమే. ఈ ఉదాత్తమైన భావనలకు సాకార రూపమే ఈ కోటిలింగేశ్వర క్షేత్రం. కోటిలింగాల సమ్మేళనంగా ఈశ్వరుడు ఈ క్షేత్రంలో ప్రకటితమవుతున్నాడు. 1980వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ఈ క్షేత్రంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తరువాత 3 దశాబ్దాలకు పైబడిన కాలంలో 15 ఎకరాల సువిశాల లోగిలిలో 90 లక్షల శివలింగాలు ప్రతిష్ఠితమయ్యాయి. ఈ మహాదేవుని మహాసన్నిధిని శివభక్తుడైన స్వామి సాంబశివమూర్తి నిర్మింపచేశారు. చూపు మరల్చుకోలేనంత, ఎంత చూసినా తనివి తీరనంత అద్భుత శివధామంగా ఈ క్షేత్రం వర్ధిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన ఆలయ వాస్తు కళతో విలసిల్లుతోంది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఈ తరహా శైవ క్షేత్రం మరెక్కడా లేదు. ఒక దీపజ్యోతిని వెలిగిస్తే అన్ని దిక్కులా కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీత చైతన్య జ్యోతిర్లింగం. అలాంటి లింగ స్వరూపాలు వేల వేలుగా, లక్షలాదిగా ఒకే సమాహారంగా కొలువు తీరడం భక్తులను ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది. 1 కోటి లింగాల్ని ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠించాలనే సత్సంకల్పం దాదాపు సాకారమైంది. 90 లక్షల శివలింగాలు వెల్లివిరిసే ఈ క్షేత్ర సన్నిధి లింగమయ్య విరాట్ సన్నిధిగా వినుతికెక్కింది.
అణిమాది గుణోపేతం అస్పృష్ట పురుషాంతరం శబ్దమీశ్వర ఇత్యుచ్చై సార్ధచంద్రం బిభర్తయః. అణిమాది గుణాలతో కూడిన సకలలోక పురుషేశ్వరుడైన శివుడు ఈశ్వర శబ్దంతో ప్రకాశిస్తున్నాడు. బిందునాదాత్మకమైన శివుణ్ణి లింగరూపంలో ఆరాధించిన వారిని ఈశ్వరుడు తన వలనే ఐశ్వర్యవంతులుగా చేస్తాడని స్కాందపురాణం తెలియజేస్తోంది. ఈశ్వరుడంటే ఐశ్వర్యకారకుడు. విశ్వనాథుని విశ్వఖేళనానికి ప్రతీకగా, విశ్వరూప సందర్శనకు సూచికగా ఈ లోగిలిని సంభావించవచ్చు. కోటిలింగాల నడుమ అంబరాన్ని తాకుతున్నదా అని విభ్రాంతి కలిగించే రీతిలో మహాలింగం భక్తులను ఆకట్టుకుంటోంది. 108 అడుగుల ఎత్తున్న ఈ శివలింగానికి అభిముఖంగా 35 అడుగుల ఎత్తైన మహానందీశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. ఒక్కడుగు నుంచి 3 అడుగుల ఎత్తున్న శివలింగాలు, లక్షలాది లింగాలు ఇక్కడ కొలువుదీరి ముచ్చట గొలుపుతాయి. ఏకకాలంలో ఇన్ని శివలింగాలను దర్శించడం భక్తులకు మరువలేని అనుభూతిని కలిగిస్తుంది. కమ్మసంద్ర కోటిలింగేశ్వర క్షేత్రంలో పలు ఉపాలయాలున్నాయి. శివలింగ మహాస్వరూప సన్నిధిగా వినుతికెక్కిన ఈ క్షేత్రం సర్వదేవతా సమాహారంగా కూడా వెలుగొందుతోంది. 11 ఉపాలయాల సమ్మిశ్రితంగా ఉన్న ఈ అనుబంధ ఆలయాల్ని దర్శించుకుని భక్తులు పూర్ణయాత్రా ఫలాన్ని అందుకుంటారు. సకల సృష్టికి కర్తయైన బ్రహ్మదేవుడు వీణాపాణి సరస్వతీ సహితంగా ఓ మందిరాన్ని అలంకరించాడు. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం. స్థితికారుడైన విష్ణువు లక్ష్మీనారాయణుడై ఈ మహాశైవ క్షేత్రాన కొలువుదీరి ఉంటాడు. నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశు. మరోవైపు శ్రీ వెంకటేశ్వరుడు పుష్ప సౌందర్యమయంగా తేజరిల్లుతాడు. ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం. నిత్యానందకరి
వరా శుభకరి సౌందర్య రత్నాకరి అయిన అన్నపూర్ణేశ్వరి అనుగ్రహ కల్పవల్లిగా దర్శనమిస్తుంది. ఇచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః. పండరీపురవాసుడు పాండురంగడు కమ్మసంద్ర క్షేత్రానికి వచ్చి ఓ మందిరాన కొలువుదీరి ఉండడం ఓ విశేషం. భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. శివపుత్రుడైన గణపతి పంచముఖాలతో పరమ విశిష్టంగా దర్శనమిస్తాడు. జీవాతురీశః పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః. ధ్యేయో దేవః ప్రకటితవధూరూపవామాత్మభాగః. శ్రీశైలాగ్రే త్రేతాయుగ పురుషోత్తముడైన శ్రీరాముని కోవెల సైతం ఓ ఉపాలయంగా యాత్రికులకు దర్శనార్థమై ఉంది. పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా. రామభక్తుడైన ఆంజనేయుని మందిరం, కన్యకా పరమేశ్వరి మందిరం, వీరితో పాటు సంతోషీమాత ఆలయాలు ఈ క్షేత్రంలో అవశ్యం దర్శనీయ సన్నిధానాలు. గిరీశः సపాయాత్ శ్రీశైలే స్వర్ణశృంగే ఈ క్షేత్రంలో శివ పంచాయతనం నెలకొని ఉంటాయి. శీతే స్ఫీతే సౌవర్ణరత్న స్ఫురిత నవగృహే. ఈ ఆలయ లోగిలిలో ఉన్న నాగలింగ వృక్షాలు పరమ పవిత్రమైనవి. ఈ వృక్షాలకు రక్షాబంధనాల్ని కట్టి భక్తులు సకల మనోభీష్టాల్ని నెరవేర్చమని శంకర భగవానుణ్ణి వేడుకుంటారు. ప్రకటిత విభవో దేవతా సార్వభౌమః. ఈ సమస్త విశ్వం విడివిడిగా కనిపిస్తూ ఉన్నా అన్నీ ఒకే మహా చైతన్యంలోని భాగాలే. ఆ చైతన్యంలో ఈ అనేకాలు నిండి ఉన్నాయి. వీటన్నింటిలో చైతన్యత్వం ఉంటుంది. ఆ ఉనికియే లీనం. అలా లీనం చేసేదే లింగం. కెరటాలు ఎన్ని ఉన్నా సముద్రం ఒకటే. అన్ని కెరటాలకి అసలు ఉనికి కడలియే. ఆ కడలి లాంటి మహావిరాట్ స్వరూపుడు మహాదేవుడు ఇక్కడ కోటిలింగేశ్వరునిగా ప్రకటితమవుతున్నాడు. విస్తారంగా కనిపించే ఈ విశ్వచక్రానికి కేంద్రంగా ఉన్న అత్యంత సూక్ష్మ స్వరూపమే ఈశ్వరతత్వం. ఇదే శ్రీచక్రంలోని బిందు స్థానాన్ని పైకి కొనసాగిస్తే స్తంభాకృతి అవుతుంది. ఆ స్తంభాకృతియే లింగస్వరూపం. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన జ్యోతిర్లింగంగా వ్యక్తమయ్యాడని పురాణగాథలు వెల్లడిస్తున్నాయి. కమ్మసంద్రంలోని కోటిలింగేశ్వర సన్నిధానంలో శివలింగాన్ని భక్తులు ప్రతిష్ఠాపన చేయడం ద్వారా ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. చిత్తశాంతి, ఆర్థిక పురోభివృద్ధి, కుటుంబ శ్రేయస్సు వంటి ప్రయోజనాలు శివలింగ ప్రతిష్ఠ వల్ల ఏర్పడుతాయని లింగమహాపురాణం వెల్లడిస్తోంది. ఎందరో భక్తులు ప్రతిష్ఠించిన ఈ సన్నిధి మహాలింగ సామ్రాజ్యంగా ప్రకటితమవుతుంది. సృష్టి అంతా ఈశ్వర చైతన్యంలో నిండి ఉంది అనడానికి ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదు. విశ్వ చైతన్య శక్తితో
వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియయే లింగార్చన. आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चार కమ్మసంద్రంలోని కోటిలింగేశ్వర క్షేత్రం ఆది యజ్ఞం, ఆదిభూత, ఆధ్యాత్మిక, ఆది దైవత్వ క్షేత్రం. ఈ 4 విభాగాలలో పలు ఈశ్వర నామధేయాలుంటాయి. ఆ స్వరూపాలు, నామ విశేషాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి కోటిలింగ రూపాలకు స్వయంగా వారి గోత్రనామాల పేరిట పూజాధికాలను నిర్వహిస్తారు. కోటిలింగేశ్వర క్షేత్రంలో శివార్చన, శివాభిషేకం చేసిన వారికి ఈశ్వరానుగ్రహం సిద్ధిస్తుందని క్షేత్ర ఫలసిద్ధిగా చెబుతారు. ప్రతి ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు నిరంతరాయంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. ఎంతో అరుదైన శివ సన్నిధానంగా పేరొందిన ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు, వాయు మార్గాల సదుపాయం ఉంది. హైదరాబాదు నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, తాడిపత్రి, అనంతపురం, చిక్బళ్ళాపూర్, దొడ్డబళ్ళాపూర్ మీదుగా కమ్మసంద్రం కోటిలింగేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. రైలు మార్గం విషయానికొస్తే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోర్మాండల్, బంగారుపల్లె, కుప్పం రైల్వే స్టేషన్లకు చేరుకుని అక్కడ్నుంచి రోడ్డు మార్గాన కమ్మసంద్రానికి తరలి వెళ్లవచ్చు. బెంగళూరు నుండి 2.5 గంటల్లో ఈ క్షేత్రానికి వెళ్లవచ్చు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ కమ్మసంద్రం నెలకొని ఉంది. కోటిలింగేశ్వర క్షేత్ర దర్శనం భక్తులకు మరువలేని ఆధ్యాత్మిక దివ్యానుభూతినందిస్తుంది. మన కంటికి కనిపించని అధోలోకాల్ని మొదలుకుని అగోచరమైన అనంతాకాశపు అంచుల వరకు వ్యాపించిన జ్యోతిర్మయ నిర్మల స్వరూపమే శివలింగం. పరబ్రహ్మలింగం భజే పాండురంగం అంటూ ఆదిశంకరులు ఆ విశ్వ చైతన్య స్ఫూర్తిని కీర్తించారు. మన అంతఃకరణాల్ని పరమ పునీతం చేసే ఆ శివ మహాదేవునికి, కోటిలింగ స్వరూపునికి శతధ సహస్రధ శతసహస్రధ నమోవాకాల్ని సమర్పిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.